నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే కాక నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పారు. నవీపేట మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బలిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బుక్కులు, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం 10వ తరగతిలో 10/10 GPA వచ్చిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదివి శిక్షణ పొందిన ఉపాధ్యాయులున్నారని అన్నారు. ప్రభుత్వం వారిని పరీక్షల ద్వారా ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించిందని తెలిపారు. వారి సేవలను ఉపయోగించుకునే బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తోందని అన్నారు. ప్రభుత్వం తరపున ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉన్నత బోధన అందిస్తోందని అన్నారు. వీటిని గమనించి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవటం జరుగుతోందని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయాగౌడ్, డిఈఓ దుర్గాప్రసాద్, ఆర్డీఓ రాజేందర్, ఎంపీపీ శ్రీనివాస్, ఎంఆర్ఓ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, ఎంఈఓ గణేష్ రావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాణికేశ్వరరావు, కిషన్ రావు, మహిపాల్ రెడ్డి, మోస్రా సాయిరెడ్డి, బాలరాజ్ గౌడ్, సంజీవ్ రెడ్డి, భగవాన్, గోపాల్, మూసా, షేక్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనర్థాలకు కారణం దీనిని సమర్థిస్తూ 4 వ్యాఖ్యలు చెప్పండి అని చెప్తారు. కానీ ఇవన్నీ అమలు చేయాలి. నాకు ఈ బుక్స్ నేను కూడా 2 తీసుకుపోతాను. నేను సైన్స్ చదివినా ఇది కూడా, ఎందుకంటే ఇంత మంచి ఎడ్యుకేషన్ ఉన్నదో నాకు తెలియదు. ఏదో మీరు పనికిరాని ఎడ్యుకేషన్ చేసుకోవాలి ఉన్నాయి, కానీ దాన్ని ఆచరణలో తేవాలి. వాళ్ళు చదువుతుంటారు, ఇవన్నీ బాగా చదువుతారు. కనీసం మనం ఇలా 50 వస్తే 10-17 ఉన్నాయి అలా చేసుకోవడానికి సౌకర్యం కలుగుతారు. కాబట్టి ఈ విధంగా బుక్కులు మంచిగానే ఉన్నాయి. మీ సార్లు మంచిగా చెప్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ చెప్పిన దానికి
దయచేసి నేను మొన్న నుంచి చెప్తా ఉన్నాను, డాక్రా సంఘాలు అని లోలిచ్చుడు కాదు, వాళ్ళకి పని కల్పించాలి. ఇలా చాలా ఉన్నాయి, మనం బయటకు వెళ్ళి తెచ్చి ఈ సైన్స్లో బాగున్నాయి. ఇప్పుడు భూమిలో వాటర్ తగ్గితే ఎట్లా వస్తున్నది, ఇవన్నీ దాని కొరకు ఇప్పుడు మీటింగ్ పెట్టి వందనా ఏమొస్తుంది చదువుకుంటే ఒక్కరు చెప్పండి. ఏ క్లాస్ మీరు అందరూ డిఫరెంట్ క్లాసెస్ ఉండొచ్చు. 9th ఉన్నారా, 10th, 9th నుంచి 10th అవుతాం. మన ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరూ బాగా చదవాలి చిన్న ఉద్దేశంతో బడి బాట పెట్టడం జరిగింది. బడి బాటలో బహుశా 4-5 days మీరు తిరిగారు కదా విలేజ్, ఏ విలేజ్ తిరిగిందో కానీ తప్పనిసరిగా బడి బాట పెట్టుకున్నాం. మీకు కావాల్సిన బుక్స్లు కానీ డ్రెస్సులు కానీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వమే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. దీని కొరకు వచ్చినందుకు మన పీడీ గారికి, మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మన మండల్ ఎంపీపీ గారికి, నెక్స్ట్ జడ్పీటీసీ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, పలు కారణాల వల్ల ఇళ్లలో, వ్యాపార సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ఉండేందుకు అగ్నిమాపక శాఖ ముందస్తుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల అన్నారు. ప్రజలు అగ్ని ప్రమాదాల నివారణపై దృష్టి పెడుతూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి సునీతా కుంచాల ఆదేశాల మేరకు నిత్యం జరుగుతున్న అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తగు జాగ్రత్తలు చేపట్టే విషయంపై ఫైర్ సిబ్బందిచే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారి నరసింహరావు పర్యవేక్షణలో సిబ్బంది కళ్లకు కట్టినట్టుగా విన్యాసాలను చేసి చూపించారు. అకస్మాత్తుగా నివాస గృహాల్లో జరిగే అగ్ని ప్రమాదాలను కళ్ల ముందుంచారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీతా కుంచాల మాట్లాడుతూ నిత్యం జరుగుతున్న అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వాటిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో తమ కోర్టు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పాటు అనుకోకుండా అనేక సందర్భాల్లో అగ్ని సంభవిస్తుంటాయని చెప్పారు. ప్రమాద సమయంలో భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఆలోచనలు చేయాలని ఆమె సూచించారు. ఫైర్ సిబ్బంది సూచించిన మెలకువలను ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పారు. ఆపద సమయంలో ఏమాత్రం ఏమరపాటుకు గురి కాకుండా అగ్నిమాపక శాఖ సిబ్బంది సూచిస్తున్న చిట్కాలు ప్రయోగించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి పి పద్మావతి, మెజిస్ట్రేట్ నిజామాబాద్ ఖుష్బూ ఉపాధ్యాయ, ఫైర్ ఆఫీసర్ నరసింహరావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ గౌడ్, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. అంటే డెఫినేషన్ చెప్తాను నేను. బి క్లాస్ ఫైర్, ఏ క్లాస్ ఫైర్ మీద డీసీపీ అంటే డై కెమికల్ పౌడర్. సి క్లాస్ ఫైర్ CO2. అయితే వీటి డెఫినేషన్ చెప్తాను నేను. ఫస్ట్ ఏ క్లాస్ ఫైర్, దానిపైన అది కాలిన తర్వాత బూడిదిగా మరియు బొగ్గుగా మారుతుంది. దానిపైన వాటర్ కొడితే అది బొగ్గు మరియు బూడిదిగా మారుతుంది. అలాగే బి క్లాస్ ఫైర్ అది తీసుకోండి. డీసీపీ ఇందూరు నగరంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు నెలకొల్పడంతో ఎడ్యుకేషన్ హబ్గా రూపుదాల్చిందని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణలు అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా యాజమాన్యాలు కృషి చేయాలని వారు సూచించారు. నగరంలోని కంఠేశ్వర్ విమెన్స్ కళాశాల వద్ద HPS స్కూల్ భవనాన్ని
పునరుద్ధరించిన యాజమాన్యం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. పాఠశాలను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ హెచ్పిఎస్ స్కూల్ యాజమాన్యానికి అపారమైన విద్యా అనుభవం ఉందని అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించి అన్ని రంగాలలో విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేసి ఇందూరు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా హెచ్పిఎస్ స్కూల్ యాజమాన్యం మోటూరి దయానంద్, పాల్దే లక్ష్మీకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, సిటీ ప్రెసిడెంట్ కేశవేణు, బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్, బట్టిగిరి ఆనంద్, పవన్ ముందండ, హరీష్ కృష్ణ, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందూరు నగరంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో హెచ్పిఎస్ కొత్త ప్రిమిసెస్ ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు మోటూరు దయానంద్ మరియు వారి కుటుంబ సభ్యులకు, అలాగే పాల్దే లక్ష్మీకాంతం మరియు వారి కుటుంబ సభ్యులకు, దే ఆర్ ద మేనేజ్మెంట్ అండ్ ఓనర్స్. హెచ్పిఎస్ 10 సంవత్సరాల క్రితము ఒక చిన్నగా ప్రారంభమైన ఈ స్కూలు ఈరోజు ఇంతింతై అన్నట్లు బాగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ నిజామాబాద్లో ఈరోజు ప్రారంభించబడ్డది. ఒక ఉన్నతమైన ప్రమాణాలతో, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో ముందుకు సాగుతున్న ఈ ఇన్స్టిట్యూషన్కు భవిష్యత్తులో ఇంకా ఎదగాలని, ఇప్పుడున్న 2 సెక్షన్తో పాటు 3వ సెక్షన్ కూడా ప్రారంభించడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని, ముఖ్యంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ, ఏ సంస్థ అయినా కానీ, వ్యాపారం కానీ, దాని బ్యాక్బోన్ స్టాఫ్ అని ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు టీచింగ్ స్టాఫ్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరందరూ అంటే మీ ఇన్స్టిట్యూషన్ నుండి కొద్దిమంది పూర్ పీపుల్స్ కూడా హెల్ప్ చేయాలని నా వంతును నేను కోరుతా ఉన్నా. తప్పకుండా, ఎందుకంటే చేస్తారు వాళ్ళు. ఈ స్టేజ్కి వచ్చిందంటే సమాజంలో కూడా మంచి పేరు ఉంది, సొసైటీలో కూడా మంచి పేరు ఉన్నది. మరొకసారి ఈ శుభ సందర్భంగా మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా అండ్ స్టాఫ్. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తువులను పంపిణీ చేశారు. మోస్రా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక జెడ్పీటీసీ గుత్పా విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లను అందజేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామని ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుత్పా భాస్కర్ రెడ్డి అన్నారు. మోస్రా ప్రభుత్వ పాఠశాలను ఇతర పాఠశాలలకు ఆదర్శంగా ఉండేలా విద్యా బోధన చేయాలని ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి, ఎంపీడీఓ ప్రవీణ్, జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బాలాజీరావు, ఐకేపీ ఏపీఎం ముఖ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్కు రూమ్స్ తేవాలంటే చాలా ఇబ్బంది వచ్చింది. 1-2 రూములు ఎమ్మెల్యే గారు ఇచ్చేవారు కానీ దాదాపు 10-15 రూములు కావాలంటే ఇబ్బంది అయ్యేది. సార్ ఈ స్కూల్ బాగా ఇబ్బంది ఉంది, కొత్త స్కూల్ కట్టుకోవాలి, దీన్ని ఏ విధంగా మొత్తం డిస్మెంటల్ చేసి మంచిగా కట్టాలి అని సార్ అడుగుతూ ఉంటే ఫండ్స్ లేవు విద్యాశాఖలో, అదే స్కూల్ పెట్టాలంటే అన్ని రూమ్స్ లేవు అని చెప్పేవారు. మేము ఒకసారి గట్టిగా వెళ్ళి సార్ స్కూల్ బాగా ఇబ్బంది అవుతుంది, దాదాపు 420 స్ట్రెంత్, మంచి సక్సెస్ఫుల్ సార్ ఇది మండలంలోనే, దీనికి ఏ విధంగా చేయాలంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎస్డిఎం ఫండ్స్ ద్వారా సపరేట్ నిధులు ఈ స్కూల్కి దాదాపు 88 లక్షలు అప్పుడు 2017లోనే ఇవ్వడం జరిగింది. తర్వాత సార్ స్పీకర్ అయ్యారు, మళ్ళీ ప్రభుత్వం మారింది, మళ్ళీ కొన్ని కోరికలు కోరడం జరిగింది. దాన్ని మళ్ళీ 2 రూపాయలు కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఆ కోరికలో భాగంగా ఏంటంటే అంతటా గవర్నమెంట్ స్కూల్ జీపీఎస్ వర్క్ వెళ్తాం, కానీ ఇక్కడ మనం అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని మాకు ఇక్కడ జిఏ కింద గ్రౌండే ఉండాలి, అది యూ షేప్లో ఉండాలి, మాకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం వచ్చి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందంటే గ్రామస్తుల సహకారంతో వెళ్ళి సార్ గారు పంపించి ఒక 2
ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అక్కడ స్కూల్ ఉండాలి, స్కూల్లో చెప్పేవారు బాగుండాలి, ఆ స్కూల్కు సహకరించే వాళ్ళు నాయకులు బాగుండాలి. మా వంతు సహకారం 10 ఏళ్ళ నుంచి దాదాపు ఈ స్కూల్కి ఏది కావాలనేది ముందుకు వచ్చి చేయడం జరిగింది. మాకు ఒక కోరిక ఉండే, ఒక డైరెక్ట్ సెక్షన్ కాకుండా ఒక కలెక్టర్ గారు వచ్చినప్పుడు నిజామాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ వ్యాపార కేంద్రంగా మారిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. వినియోగదారుల అవసరాలను గుర్తిస్తూ వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా వృద్ధి సాధించాలని సూచించారు. నగరంలోని కంటేశ్వర్లో నూతనంగా ఏర్పాటు చేసిన హెవెల్స్ షోరూం ప్రారంభోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు షోరూం యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అనంతరం హెవెల్స్ షోరూంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షోరూం యజమాని కోవూరు విఠల్కు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్, బట్టికిరి ఆనంద్, పవన్ ముందండ, హరీష్, కృష్ణ, బాబీ సింగ్ పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ నగరంలో హ్యావెల్స్ గెలాక్సీ అంటే మోడర్నేట్ చేసి ఎక్స్పాన్షన్ చేసి కోవూరి రామచందర్ మరియు కోవూరు విఠల్ వారి ఫ్యామిలీ గతంలో ఈ హ్యావెల్స్ షోరూము చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది, రెనోవేషన్ చేసి అల్ట్రాగా. కారణం ఒకప్పుడు హ్యావెల్స్ అంటే కేవలము కేబుల్ కంపెనీ, ఈరోజు హోమ్ అప్లయన్సెస్, దాంతోపాటు ఎలక్ట్రానిక్ గూడ్స్ వెరైటీకి మారుపేరు ఇయ్యాల హ్యావెల్స్ మార్కెట్లో. మనము సీలింగ్ ఫ్యాన్ తీసుకున్నా కానీ ఒక వెరైటీ ఫ్యాన్స్ కావాలంటే హ్యావెల్స్ స్టార్ట్ చేసింది, ఆ తర్వాత వేరే కంపెనీలు. ఇది గీజర్లు కానీ అంటే ఎలక్ట్రానిక్స్, ఈవెన్ ఎయిర్ కండిషనర్స్, ఇక లైటింగ్లోనైతే వాళ్ళు మాస్టర్. ఈ శుభ సందర్భంగా కోవూరి ఫ్యామిలీకి శుభాకాంక్షలు చెప్తూ వారి బాస్ వారికి మరియు వారి బృందానికి కూడా మేము కంగ్రాచ్యులేషన్స్ ఆన్ దిస్ హ్యాపీ ఒకేషన్ సార్, ఆల్ ది బెస్ట్. అండ్ మరి ఒకసారి అంటే జనాలకు కావాల్సింది ఎలక్ట్రానిక్ కానీ ఎలక్ట్రికల్ కానీ all at one place, one stop solution in electricals and appliances. నిజంగా అంటే క్వాలిటీతో పాటు హ్యావెల్స్ అంటే ఒక బ్రాండ్ మార్కెట్లో ఇవాళ #1 బ్రాండ్. మరొకసారి వారందరికీ కూడా. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరంలో దొంగలు మరీ రెచ్చిపోతున్నారు. ఇళ్లలో చోరీలు జరగడం సహజం, కానీ సీసీ కెమెరాలు ఉన్న చోట కూడా భయం లేకుండా యథేచ్ఛగా దొంగతనానికి పాల్పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడలైన పులాంగ్ చౌరాస్తా ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. నలువైపులా సీసీ కెమెరాలు పహారా కాస్తూనే ఉంటాయి. కానీ ఈ చౌరాస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోలర్ మాయమైంది. సుమారు ₹1,00,000 విలువ గల ఈ పరికరం దుండగుల చేతిలో చోరీ అయింది. ఇంత జరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కనీసం ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటం శోచనీయం. అంతకుముందు సాంకేతిక సమస్య కారణంగా ట్రాఫిక్ సిగ్నల్ పని చేయలేదు. దాన్ని మళ్లీ బాగు చేయించిన 10 రోజుల్లోనే చోరీకి గురవ్వటం గమనార్హం. దీంతో దాదాపు పక్షం రోజుల నుండి సిగ్నల్ అందుబాటులో లేకుండా పోయింది. సిగ్నల్ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. కొందరు అధికారులు పట్టుపగ్గాలు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక మాఫియా అవతారమెత్తి గత ప్రభుత్వ హయాం కంటే మించిన స్థాయిలో రెచ్చిపోతున్నారు. మండల స్థాయి అధికారుల అవినీతి బాగోతాన్ని గమనిస్తున్న జనం నోరెళ్లబెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక, మొరం, అక్రమ తవ్వకాలు జోరుగా సాగాయి. పలువురు ప్రజాప్రతినిధులు వెనకుండి మరీ ఈ అక్రమ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగించారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమ దందాపై కొరడా జులిపించింది. కొన్ని రోజుల పాటు ఓపిక పట్టిన మండల స్థాయి అధికారులు గతంలో కంటే మరింత ఎక్కువ స్థాయిలో అనధికారికంగా ఇసుక తరలింపులకు అనుమతులు జారీ చేస్తున్నారు. మెండోరా మండలం వెల్కటూరు గ్రామానికి చెందిన పెద్దబాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 3 నుండి 5,000 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తుంటే మండల అధికారులు కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇసుకాసురులతో చేతులు కలుపుతూ ట్రిప్పుకు ₹250 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అనుమతులు జారీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ అధికారి తన కార్యాలయంలోని ఓ జూనియర్ అసిస్టెంట్ను వసూళ్ల బాధ్యతను అప్పగించారు. భవిష్యత్తులో ఏమైనా జరిగితే తన చేతులకు మట్టి అంటకుండా ఉండేందుకే ఆయన ఈ పన్నాగం పన్నినట్లు తెలిసింది. అంతటితో ఆగని ఆ అధికారి రాత్రిళ్లలో రోడ్లపై గస్తీ కాస్తూ మెండోరా మండల సరిహద్దుల్లో అర్ధరాత్రి సమయాల్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు, లారీలను నిలిపివేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేగాక ఆ ఇసుకను నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీలో ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు తరలిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల వెల్కటూర్ గ్రామ శివారులో విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. పెద్దవాగు నుండి ఆ గ్రామస్తులు గృహాల నిర్మాణం కోసం గ్రామాభివృద్ధి అవసరాలకు ఇసుకను ట్రాక్టర్లలో తరలించారు. తనకు ఆమ్యామ్యాలు చెల్లించకుండా ఇసుక తరలించడాన్ని గుర్తించిన అధికారి ఎలాంటి అనుమతులు లేవని జూనియర్ అసిస్టెంట్ను పంపి ఆ ట్రాక్టర్లను మెండోరా గ్రామ శివారు వరకు తరలించి అక్కడి నుండి రాత్రి వేళల్లో జేసీబీ సహాయంతో లారీల్లో లోడ్ చేసి నిర్మల్ పట్టణానికి తరలించినట్లు తెలిసింది. ఈ ఇసుక లోడింగ్ చేసే బాధ్యతను ఆ జూనియర్ అసిస్టెంట్కు అప్పగించారు. మెండోరా మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా గత 5 నెలల నుండి దాదాపు 10,000కు పైగా ట్రాక్టర్ల ఇసుక, మొరంను కొందరు జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న అధికారి ఒక్కో ట్రాక్టర్ వద్ద నుంచి ₹100 చొప్పున జూనియర్ అసిస్టెంట్ ద్వారా వసూలు చేయించినట్లు ఆరోపణలున్నాయి. మెండోరా మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీగా ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. ఈ డంపులను గమనిస్తున్నప్పటికీ మండల అధికారులు లైట్ తీసుకుంటున్నారు. ఎలాంటి నిర్మాణ పనులు చేయని వారు వందలాది ట్రిప్పుల ఇసుక పోగు చేస్తున్నప్పటికీ చర్యలు చేపట్టడం లేదు. వారి వద్ద నుంచి అధికారులు ఎంతో కొంత కాజేసి అటువైపు కన్నెత్తి చూడటం లేదని మండల వాసులు ఆరోపిస్తున్నారు. భారీగా ఇసుక, మరో అక్రమ దందా కొనసాగుతున్న మైనింగ్ శాఖ అధికారులు నిద్రమత్తును వీడటం లేదు. ఆ అధికారి లీలలు అంతా ఇంతా కాదు, కార్యాలయంలోనూ ఇదే తంతు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయానికి వస్తే చేయి తడపనిదే
ఫైళ్లో ముందుకు కదలటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ తతంగంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే ప్రజాధనాన్ని పరిరక్షించిన వారవుతారని మండలవాసులు ఆకాంక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని పీడీఎస్యు ప్రభుత్వాన్ని కోరింది. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువచ్చి ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని పీడీఎస్యు డిచ్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ మండల నాయకులు వరుణ్ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలున్నాయని అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, పుస్తకాలు సకాలంలో ఇవ్వాలని, త్రాగునీటి కొరత లేకుండా చూడాలని కోరారు. విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్, క్లాస్ రూమ్లు నిర్మించాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు రవీందర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కమిటీ నుండి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో నీరు మరియు పుస్తకాలు ఇలాంటి చాలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించి మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల నుండి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపైన ఒక చట్టం తీసుకొచ్చి ఫీజుల్ని నియంత్రించాలని చెప్పేసి పీడీఎస్యు కమిటీ నుంచి కోరుతున్నాము. అలాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు చాలా తక్కువగా ఉన్నారు. ఉన్న ఖాళీలని భర్తించి పిల్లలకు మెరుగైన విద్యని అందించాలని చెప్పేసి ఈరోజు డిచ్పల్లి డివిజన్ కమిటీ ఎంఆర్ఓ గారికి ద్వారా ప్రభుత్వానికి ఒక విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందని, ఈ విషయాన్ని గమనించి నిబద్ధతతో విద్యాబోధన చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువులపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన్ను స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ముందుగా చదువుల తల్లి శ్రీ సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ఏకరూప దుస్తువులు, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్ని చాటి ప్రథమ స్థానంలో గెలుపొందిన విద్యార్థినిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తోందని అన్నారు. గత 12 ఏళ్ల క్రితం తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈ పాఠశాలను నిర్మించినట్లు ఆయన గుర్తు చేశారు. ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కనీసం 75% పైగా మార్కులు సాధిస్తూ అందరి మెప్పు పొందాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం కాని పాఠ్యాంశాలను పునరావృతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ విజయ సంతోష్, ఎంపీపీ రజనీ కిషోర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబీన్ ఖాన్, డిఆర్డీఏ పీడీ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేశ్వర్, డీఈఓ దుర్గాప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అసలు మనం ఇంత కష్టపడి ఎందుకు చదవాలి? ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ ఎందుకు ఉండాలి? మనం ఫ్యాన్ వస్తలేదా? అదే గారితో మాట్లాడేది బాబు, చదువుకొని మీ భవిష్యత్తుని, మీ ఫ్యూచర్ని నిర్ణయించుకోవడానికి వస్తున్నాం, అంతేనా? మా వంతు మీ తల్లిదండ్రులు కానీ, ఈ పేరెంట్స్ కానీ ఇప్పుడే చెప్పారు, ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రులు కానీ బుక్స్ ఇచ్చడం కానీ, డ్రెస్ ఇచ్చడం కానీ,
ఫుడ్ అరేంజ్మెంట్ చేసుడు కానీ చదువుకున్న దానికి ఉద్దేశం ఉన్న వివిధ ఇబ్బందులతో కొందరు స్కూల్కి పోలేకున్నా అటువంటి వాళ్ళ కొరకని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. బహుశా ఇది మోడల్ స్కూల్ గతంలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం పోయిన ప్రభుత్వంలో నేను మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ కట్టించాం. అప్పుడే స్టార్ట్ చేసుకున్నాం. బహుశా 10 ఇయర్స్లో 10-12 ఇయర్స్లో అప్ టు 10th విద్యావంతులయ్యారు, చదువుకున్నారు, బయటకు పోయారు. అదేవిధంగా నేను మా టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఒకటే రిక్వెస్ట్, చాలా చక్కగా నాకు ప్రతి సబ్జెక్ట్లో అబౌవ్ 75% మార్కులు రావాలి. అయితేనే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఇచ్చాం, ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. వైష్ణవిదేవి ఆలయానికి వెళ్లిన భక్తులపై దాడి చేసి హతమార్చిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని విహెచ్పి బజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. దేశంలో హింసకు కుట్రలు పన్నుతున్న పాక్ ముష్కరుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న హిందూ భక్తులపై ఉగ్రదాడులను నిరసిస్తూ గురువారం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మోస్రా మండల కేంద్రంలో ఉగ్రమూకల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విహెచ్పి ప్రతినిధులు మాట్లాడుతూ దేవాలయ దర్శనానికి బస్సులో వెళుతున్న వారిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులను వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. జరిగిన కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు మన దేశంలో ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీ వరకు యాత్రగా వెళ్తున్న ఒక బస్సుని ఉగ్రవాదులు అదే సరైన విధంగా సమయం అనుకొని అక్కడ వెళ్తున్న వాహనానికి షూట్అవుట్ చేయడం జరిగింది. అందులో విలువైన భక్తులు వాళ్ళ యొక్క యాత్ర విధంగా వెళ్తుంటే ఆ మూకలు వచ్చి ఆ దాడి చేయడం వల్ల 10 మంది చనిపోయారు. 10 మంది చనిపోవడం కాకుండా ఇంకా 23 మంది కూడా తీవ్రమైన గాయాలు జరిగినాయి. దీనికి వారందరికీ త్వరగా క్షేమంగా కోలుకోవాలని చెప్పేసి బజరంగ్ దళ్ చాలా చిన్నగా భగవంతుని కోరుకుంటున్నది. ఇందువల్ల దేశద్రోహులు ఎక్కడ జరుగుతుందంటే మన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా ఉండాలని చెప్పేసి భారత
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.